ప్రొఫెసర్ కోదండరామ్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ గవర్నర్ కొద్దిసేపటి క్రితమే ఆమోదం అయితే తెలపడం జరిగింది. మనతో పాటుగా ప్రొఫెసర్ కోదండరామ్ ఉన్నారు. సార్, ప్రధానంగా మీకు సంబంధించి దాదాపు 6 నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాం. 6 నెలల నుంచి వెయిట్ చేస్తే ఈ రోజు దానికి సంబంధించినటువంటి ఆమోద ముద్ర పడింది. ఎట్లా అనిపిస్తూ ఉంది? ఈ 6 నెలల్లో మీరు అనుభవించినటువంటి విషయాలు ఏంటి? అసలు ఏమి అనుభవించింది అయితే ఏం లేదు అట్లా ప్రత్యేకంగా. ఇది రాకపోయే అనే ఆలోచన లేకుండే ఏం చేయాలి దానికోసమని ఎప్పుడు కూడా ఆలోచించింది లేదు. నేనే కాదు, పార్టీ కూడా దాని గురించి ఆలోచించింది లేదు. మేము ఎంతసేపటికి ఏం చేస్తే మనం ప్రజల్లో నిలబడతామనే విషయం మీదే దృష్టి పెట్టినాం. ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అనే విషయాలనే మీదే ఎక్కువగా దృష్టి పెట్టినాం, ఆలోచన చేసినాం. కాబట్టి మా ఆచరణను పెంపొందించుకునే విషయం మీద దృష్టి పెట్టినంతగా ఈ విషయం మీద మేము ఆలోచన చేయలేము. ప్రధానంగా గవర్నర్ ఆమోదము తెలుపుతారా లేదా, అసలు కోర్టులో నడుస్తూ ఉంది, ఇట్లా కొన్ని వినబడతా ఉండే. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అంటే అప్పటి టీఆర్ఎస్ ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మళ్ళీ కేసులు వస్తారనేటువంటి ఒక విధానం నిలబడుతున్నాయి. ఆల్రెడీ ఒకసారి అందులో భాగంగానే మీకు ఆ పదవి ఒక 6 నెలల పాటు దూరమైంది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చినప్పటికి కూడా మళ్ళీ కేసు పడుతుంది అనేటువంటి వార్తలు వినబడతా ఉన్నాయి. అసలు అట్లాంటి సిచ్యువేషన్ వస్తే ఏమనుకుంటా ఉన్నారు? ఇప్పుడు మళ్ళీ కేసుకు అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ కేసు ఉంది, సుప్రీంకోర్టులో ఉంది, పెండింగ్లో ఉంది. కాబట్టి ఇంకో కేసుకి అయితే నాకు తెలిసి, నేను లీగల్ ఎక్స్పర్ట్ని కాదు, లాయర్లు ఎవరైనా చెప్పాల్సిన విషయం అది. కానీ ఇప్పటికైతే ఒక కేసు పెండింగ్లో ఉన్నది కాబట్టి ఇంకో కేసుకి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ప్రస్తుతానికి మీరు గతంలో పనిచేశారు, గతంలో కూడా ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇప్పటికిప్పుడు మీరు మళ్ళీ తర్వాత ఎలాంటి సూచనలు చేయబోతా ఉన్నారు? యాజ్ ఏ ఎమ్మెల్సీగా, ఒక చట్టసభల్లోని వ్యక్తిగా ఎలాంటి సూచన ఇప్పుడు అవసరమని భావిస్తూ ఉన్నారు? మేము కొన్ని విషయాలను మొన్న జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయించడం, గుర్తించడం, వాటిపైన తీర్మానం చేసి ఒక ఆలోచన, ఒక కార్యాచరణకు కూడా మనం సిద్ధం కావాలి అని నిర్ణయించుకున్నాం. అందులో ప్రత్యేకించి ఆదివాసుల భూములకు సంబంధించి, నిరుద్యోగ సమస్య గురించి, అదేవిధంగా భూసేకరణకు సంబంధించిన పద్ధతులు ఎట్లా ఉండాలి, ఇప్పుడున్న దాంట్లో ఉన్న లోపాలేంటి, ఇట్లా అనేక విషయాలు మేము గుర్తించి అనుకోవటం జరిగింది. కార్మికుల గురించి, ఉద్యమకారుల గురించి, ఇట్లా చాలా విషయాలపైన, రాజకీయాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉంటే బాగుంటుంది అనే విషయాలపైన, ఇవన్నింటి మీద కొన్ని తీర్మానాలు తయారైనాయి, కొన్ని అవుతున్నాయి. ఈ తీర్మానాలకు లోబడి మా కార్యాచరణను మేము తప్పకుండా బలంగా కొనసాగించాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. దానికోసమే మే నెల 12వ తారీఖు నాడు పార్టీ ప్లీనరీ కూడా నిర్వహించుకుంటున్నాం. త్వరలోనే మంత్రివర్గ విస్తరణ జరగబోతా ఉంది. గతంలో కూడా విద్యాశాఖ మంత్రి కోదండరామ్కి ఇస్తారనేటువంటి చర్చలు ఊపందుకున్నాయి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంది. విద్యాశాఖ మంత్రికి అర్హుడు ఖచ్చితంగా కోదండరామే అనేటువంటి మాటలు వినబడతా ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్ ఏమైనా ప్రభుత్వం నుంచి మీకు సంకేతాలు ఉన్నాయంటే? లేవు, మా దాని గురించి మేము ఆలోచించట్లేదు. నేను కానీ పార్టీ కానీ ఆలోచించట్లేదు. ఈ ఉన్నది మనం పనిచేయటానికి ఉపయోగపడితే దీనికి లోబడి మనం పనిచేయవలసిందే అనే ఆలోచనతో ఉన్నాం. అది ఇప్పటికైతే మా ఉన్న పరిస్థితి. ముఖ్యమంత్రి నుంచి అలాంటి ఆఫర్ ఏమైనా వస్తే మీరు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మీకు అన్ని విషయాలు కూడా విద్యాశాఖకు సంబంధించినటువంటి విషయంలో మీరు 35 ఏళ్ల పాటు ప్రొఫెసర్గా పనిచేసినటువంటి అనుభవం ఉంది కాబట్టి మిమ్మల్నే పెట్టాలని ఒకవేళ భావిస్తే మీరు విల్లింగ్గా ఉన్నారా? అంటే ఇప్పటికీ నడిచేది నడవనియండి, ఇంక అంతకు మించి ఎక్కువగా మనం ఆశలు, ఆలోచనలు పెట్టుకోవటం అనవసరం. గతంలో మీరు గన్మెన్లను స్వీకరించలేదు, గన్మెన్లు వద్దని చెప్పేసి తొలివేలు వేదికగానే 2-3 సార్లు మేము అడిగినప్పుడు అలా చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎమ్మెల్సీగా ప్రమాణం స్వీకరించారు తర్వాత గన్మెన్లు మీ వెనక ఉంటారా, లేదు అంటే గతంలో మాదిరిగానే ఉంటుందండి ఏం చెప్తారు? నేను ఇదివరకు నన్ను ఎట్లా చూసినరో, నేను ఎట్లా ప్రవర్తించినో ఇప్పుడు కూడా అట్లనే ఉంటాయి. గన్మెన్లు అవసరం లేదని నేను నమ్ముతాను. ఆ గన్మెన్లు వద్దని కూడా నేను స్పష్టంగా నిర్ణయించుకున్నాను. అంటే చిన్న కార్పొరేషన్ ఏదో ఉంటేనే 2-3 గన్మెన్లు కావాలని కోరుకునేటువంటి వాళ్ళని చూస్తా ఉన్నాం. మీరు గన్మెన్లు వద్దనుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ఎందుకు అని నేను అడుగుతున్నా. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏం లేదు. జనంలో నిలబడాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు అవి ప్రతిబంధకమే తప్ప దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. టీఆర్ఎస్ పార్టీ కొత్తగా ఇప్పుడు కేసీఆర్ కూతురు ఈరోజే ప్రకటించింది. దానిలో కార్పొరేషన్ అని ఒక దానికి సంబంధించినటువంటి విషయంలో రాసి ఉంది. అసలు ఆ పార్టీని ఎట్లా చూస్తారు ఒక ఉద్యమ నేతగా? ఏమో వచ్చింది, ఇప్పుడు టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తున్నది.
కానీ తాను ఏం చేయదలుచుకున్నది, ప్రత్యామ్నాయ తన సిద్ధాంతం ఏంది, తన ఆచరణ ఏంది అనేది మాత్రం తెలియజెప్పలేదు. అవి తెలియజెప్తేనే ఉపయోగకరంగా ఉంటుంది, లేకపోతే ప్రయోజనం లేదు, నిలబడలేదని చెప్పి నేను నమ్ముతాను. కార్యకర్తల గురించి మీ వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు ఇంకేదైనా పదవులు వస్తాయేమో అని. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ అయితే వచ్చింది, ఇంకా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళకు, మీ వెంట నడుస్తున్నటువంటి టీజేఎస్ వాళ్ళకి ఏం చెప్పబోతా ఉన్నారు? వాళ్ళకు కూడా రావాలి పదవి. ఆ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు వాళ్ళకు కూడా అవకాశం కల్పించాలని కోరటం కాదు, దానికోసం సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం.